నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత పెద్ద ఉత్సవం. పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్. కొడవలి కొండను పరీక్షిస్తాం. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎం సుబ్రహ్మణ్యం. సిపిఎస్ ను తక్షణం ప్రభుత్వం రద్దు చేయాలి. ప్రభుత్వానికి ఫ్యాక్టో సంఘ నేతలు డిమాండ్. మెడికల్ సీట్లు అమ్ముకోవడం దుర్మార్గపు చర్య. రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాలు. భారతదేశ చరిత్రలోనే 76వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత పెద్ద ఉత్సవమని పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి పౌరుడు తమ దేశభక్తిని చాటుకునేందుకు ప్రతి ఇంటా త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించాలని ఆజాదీ కా అమృత్ మహోత్సవం 2.0లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరవేసే కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడ మెయిన్ పోస్ట్ ఆఫీస్ వద్ద జాతీయ జెండాలను ప్రజల కోసం అమ్మకానికి పెట్టడం జరిగిందని పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. దేశభక్తిని పెంపొందించే విధంగా జాతీయ జెండాను ఎగరవేయాలని, అందుకు ప్రజలకు అనుగుణంగా పోస్ట్ ఆఫీసులో జాతీయ జెండా ఒక్కొక్కటి 25 రూపాయలకు విక్రయించడం జరుగుతుందని, 30,000 జెండాలను తమకు కేటాయించగా వాటిని 100% విక్రయించినట్లు తెలిపారు. జాతీయ జెండాలకు ప్రజలు కొనుక్కొని తమ ఇళ్లలో ఎగరవేయాలని కోరారు. అలాగే పోస్టల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ చేతుల్లో జాతీయ జెండాతో మెయిన్ రోడ్ నుంచి మసీదు మీదుగా బాలాజీ చెరువు సాలిపేట చేరుకుని అక్కడి నుండి పోస్ట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయానికి ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో అవసరాల శ్రీనివాస్, ఐపీఓ ప్రకాష్ రావు, టి అమ్మిరాజు, మూర్తి తదితరులు పాల్గొన్నారు. రాబో 74వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 2.0లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంట జాతీయ జెండాను ఎగురవేసే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని తపాలా కార్యాలయాల్లో జాతీయ జెండాలు ప్రజల కోసం అమ్మకానికి పెట్టారు. ఈ జాతీయ జెండా ఒక్కొక్కటి 25 రూపాయలు ఖరీదు. దీన్ని ప్రజలందరూ ఖరీదు చేసి తమ ఇళ్లలో ఈ జాతీయ జెండాను రాబోయే స్వతంత్ర దినోత్సవం నాడు ఎగురవేసి మన దేశ సమగ్రతను, మన దేశభక్తిని చాటాల్సిందిగా కోరుతున్నాం. ఇది పోస్టల్ డిపార్ట్మెంట్లో అన్ని పోస్ట్ ఆఫీసుల్లో ఈ జాతీయ జెండాలు లభ్యమవుతున్నాయి. అందరూ ఈ అవకాశం వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఫ్లాగ్షిప్ నేషనల్ స్కాలర్షిప్ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం చేస్తున్నట్లు సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్, బిజినెస్ అండ్ పి ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, బ్రాంచ్ మేనేజర్ ఫణీంద్ర తెలిపారు. ప్రతిభను ప్రోత్సహించే దిశగా నగదు బహుమానంతో పాటు 100% ఉచిత విద్యను పెంపొందించుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్వహించేంత 2023 పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆకాష్, టైజిస్ సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్, బిజినెస్ హెడ్ పి ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, బ్రాంచ్ మేనేజర్ ఫణీంద్ర, ఆకాష్ వాలే పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కాకినాడ బ్రాంచ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తొలిత పోటీ పరీక్షల 2023 పోస్టులను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో నిర్వహించే పోటీ పరీక్షలకు దాదాపు 18 లక్షల మంది హాజరవుతారని తెలిపారు. ఆన్లైన్ పరీక్ష రాసేందుకు ఉచితంగా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఫలితాలు అక్టోబర్ 27, నవంబర్ 3, 8 తేదీలలో 3 స్థాయిల వారికి ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. Myself Pinku Prasad, I am the area business head of AP North branches. Today we have launched ANTHE examinations, which is one of the prestigious exams of our Akash Byju's Institute. This is the 14th editions which we have launched today in our Kakinada branch. So as sir has explained, we have given this opportunity across from 14 years to all the students across India. Kakinada we have launched last year our Akash Institute. This is the second year of our presence here. So we want all the all the students of our Kakinada territory to come forward and write this exam so that they can get this golden opportunity to know what they are preparing and where they are standing. Because these exams conducts pan-India level, they get a rank of AIR. Apart from that, there are 100% scholarship which we provide to the student. 7th అక్టోబర్ నుంచి 15th అక్టోబర్ వరకు కూడా ఈ యాంథే అనేది ఆన్లైన్ లో అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఆఫ్లైన్ లో కూడా మనకి 2 రోజులు మనకి ఎన్రోల్ చేసుకోవడం ద్వారా మనం అపేర్ కావచ్చు. అయితే యాంథే సిగ్నిఫికెన్స్ మనం చూసుకుంటే, దాని ప్రాముఖ్యత మనం చూసుకుంటే, ప్రతి సంవత్సరము ఆల్ ఇండియా ర్యాంకర్స్ లో నీట్ ఇంకా జేఈఈలో
ఎవరైతే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారో వాళ్ళకి యాంతే అనేది ఆకాష్ ద్వారా ఒక గేట్వేగా కనిపిస్తుంది. ఎవరైతే దీనిలో వాళ్ళ ప్రతిభను కనపరిచి ఆ ప్రతిభ ద్వారా ఆకాష్లో మంచి స్కాలర్షిప్ అంటే 100% స్కాలర్షిప్ సంపాదించిన వారు ఉన్నారు, 90% 80% సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఆకాష్ని ఒక టూల్గా తీసుకొని, ఒక ఆయుధంగా తీసుకొని ఆకాష్ లెర్నింగ్ ద్వారా వాళ్ళు ఆల్ ఇండియాలో టాప్ 100 ర్యాంక్స్, టాప్ 10 ర్యాంకర్స్గా కూడా వాళ్ళు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మనకి కనిపిస్తూనే ఉన్నారు. ఆకాష్ ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి యాంతే 2023 స్కాలర్షిప్ పరీక్షకు సంబంధించినటువంటి పోస్టర్ని ఈరోజు మనం కాకినాడ ఆకాష్ బైజూస్ బ్రాంచ్లో లాంచ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి నాతో పాటు వై లక్ష్మీనారాయణ గారు, పింకు ప్రసాద్ గారు, అదేవిధంగా ఫణీంద్ర సార్, సో అందరూ హాజరయ్యారు. సో ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ ఇది జాతీయ స్థాయిలో జరిగేటువంటి పరీక్ష. సో లాస్ట్ ఇయర్ సుమారు 16 లక్షల మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. ఈ సంవత్సరం 18 లక్షల పైగా విద్యార్థులు ఈ ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఎగ్జామ్ని తెలుగు రాష్ట్రాల్లో 9th, 10th, 11th, 12th స్టాండర్డ్ చదివేటువంటి విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. స్వతంత్ర సమరయోధులను గుర్తించేందుకే నా మట్టి నా దేశం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎండీఓ కె స్వప్న, మాజీ సర్పంచ్ బలగా ప్రసన్న కుమార్, పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండురంగారావు తెలిపారు. శనివారం కాకినాడ రూరల్ గోపీకృష్ణ కాలనీలో దేశం కోసం ప్రాణాలర్పించిన మహావీరులకు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి పల్లెలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 9 నుంచి శనివారం వరకు ప్రతి పల్లె పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశం మరో 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ఆకాంక్షించారు. గిరిజన ప్రాంతం నుంచి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న 120 మందిని గుర్తించామని, వారి పేర్లను ఫలకాలపై లిఖించాలని సూచించారు. అనంతరం ఆమె అధికారులు ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వి వీరభద్రరావు, తూరంగి శివాలయం చైర్మన్ బాబులు, అనిశెట్టి రామకృష్ణ, వెంకటేశ్వరరావు, వాసవి త్రిమూర్తులు, కడల సాయి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా తూరంగి గ్రామంలో నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నా దేశం నా భూమి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు తూరంగి గ్రామంలో మన ఎండిఓ గారు, మన యువ గారు, గ్రామంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు గోపికృష్ణ కాలనీలో మరి చక్కటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో చక్కటి విషయం ఏంటంటే మొక్కలు నాటడం. మనం పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రతి చోట కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్నారు. ఆ మొక్కలు నాటడం వల్ల ఈ దేశం చల్లగా చక్కగా పరిరక్షించబడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. మరి ఇటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు జరగాలి. ఈ దేశం పటిష్టత ఉండాలి, అందరూ ఐకమత్యంగా ఉండాలి. అదే మోడీ గారి కోరిక. దాన్ని అందరం కూడా మనం తూచేదప్ప పాటిస్తూ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం కూడా చక్కగా జరుపుకుని అందరూ ఐకమత్యంతో ఈ దేశం ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనందరూ ఇక్కడ గ్యాదర్ అవడానికి ముఖ్య కారణం గౌరవనీయులు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేరీ దేశ్ మేరీ మాటి అనే కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ అందరూ గ్యాదర్ అవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారు జూలై 30వ తారీఖున 103 ఎడిషన్ ఆఫ్ మన్ కీ బాత్ అనే ప్రోగ్రాంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సంవత్సర కాలంగా మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ కే తిరంగా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దాని ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగురవేయాలనే ముఖ్య ఉద్దేశంతో చేశారు. ఆ రకంగా మనం 1 ఇయర్గా ఈ ప్రోగ్రామ్ని నిర్మించుకుంటున్నాం. ఇది క్లోజింగ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో దానిలో భాగంగానే నా దేశం నా భూమి నా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామం నుంచి ఒక కలసంలో ఆ ఊరికి సంబంధించిన మట్టిని మనం సేకరించి త్రూఅవుట్ ద కంట్రీ 7500 కలసాలు కంట్రీ హెడ్కి వెళ్తుంది. అక్కడి నుంచి నేషనల్ వార్ మెమోరియల్ పక్కనే ఉన్న అమృత్ వాటికాలో వీటన్నిటితో కలిపి ఒక స్తూపాన్ని నిర్మిస్తారు. దీనికోసం అని చెప్పి మొత్తం మన దేశంలో ఉన్న అన్ని మండలాల నుంచి ఇది జరుగుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ 9th నుంచి 13th వరకు ఈ ప్రోగ్రామ్ని నిర్వహించుకుంటున్నాం అన్ని మండలాల్లో దేశవ్యాప్తంగా. అలా ఈరోజు తూరంగి పంచాయతీలో కూడా మనము చేసుకుంటున్నాము. ఈరోజు సేకరించిన మట్టిని మనం మండలానికి తరలించి అక్కడి నుంచి అన్ని పంచాయతీల నుంచి సేకరించిన మట్టిని ఒక కలసంలో మొత్తం కలిపి దాన్ని మన మండల తరపున మన దేశ
క్యాపిటల్ అయిన ఢిల్లీకి పంపించడం జరుగుతుంది. బహుజన యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్, దళిత బహుజన ఫ్రంట్ కార్యదర్శి చంగల్రావు పేర్కొన్నారు. కొడవలికొండను పరీక్షించడం జరుగుతుందని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎం సుబ్రహ్మణ్యం, బహుజన యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్, దళిత బహుజన ఫ్రంట్ కార్యదర్శి చంగల్రావు పేర్కొన్నారు. కాకినాడ గాంధీ భవన్లో బహుజన సమాజ్ పార్టీ, దళిత బహుజన ఫ్రంట్, కార్యావరణ పరిరక్షణ సమితి, బుద్ధిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, దళిత ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గొల్లప్రోలు మండలంలో ఉన్న కొడవలికొండను ఆర్కాజీ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉందని పేర్కొన్నారు. కొంతమంది రాజకీయ నాయకుల పలుకుబడితో ఈ ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. కొండను పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. బుద్ధిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు కొడవలికొండ కార్యక్రమం చేపడతామన్నారు. కొండను పరీక్షించేందుకు అన్ని దళిత ప్రజా సంఘాలతో జేఏసీని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో 2 రోజుల పాటు పర్యటిస్తామని పేర్కొన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ యడ్ల కుటుంబరావు, పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొత్తపల్లి అర్జునరావు, కాశీ బాలయ్య, పి రామారావు, రమణరాజు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ని అడ్డుకోవాలని ఈరోజు గాంధీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. కొడవలి గ్రామంలో కొండను మైనింగ్ చేయడానికి ముఖ్యంగా అక్కడ బుద్ధ ఆరామం ఉంది. బుద్ధ ఆరామంలో ఉన్న నిధి నిక్షేపాలను దోచుకోవాలనే ఉద్దేశంతో అక్కడ రైతులను డబ్బులు ఇచ్చి ప్రలోభపెట్టి మాయ చేసి వాళ్ళతో సంతకాలు పెట్టించుకుని కొండను మైనింగ్ చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బహుజన సమాజ్ పార్టీ అన్ని సంఘాల నుంచి కూడా హాజరు కావడం జరిగింది. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి న్యాయపరమైన పోరాటం చేయడానికి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు మేము పెట్టుకుంటామని చెప్పి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు 2 రోజులు కొడవలి కొండ దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజునే చలో కొడవలి అనే పిలుపుని కూడా ఇవ్వడం జరుగుతుంది. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ఇచ్చే పిలుపు మేరకు మాత్రమే చలో కొడవలి అనే పిలుపుని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బహుజన సమాజ్ పార్టీ అందరూ కలిసి ఇవ్వడం జరుగుతుంది. అయితే కొడవలిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ని ఖచ్చితంగా ఆపి తీరుతాము. అది న్యాయపరమైన పోరాటము చేస్తాము, బయట రోడ్డు మీద ఉద్యమం చేస్తాము. ఏ విధంగా అయినా సరే అక్రమార్కులకు ఆ కొండను దక్కకుండా చేస్తాము. జై భీమ్. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సిపిఎస్ను రద్దు చేయాలని ఫ్యాఫ్టో సంఘం చైర్మన్ తోటకూర రవి చక్రవర్తి, సిపిఎస్ అసోసియేషన్ అధ్యక్షులు మొండి రవికుమార్, యూటీఎఫ్ అధ్యక్షులు కేకేవి నగేష్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరణ చేస్తామని ఆనాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఫ్యాఫ్టో సంఘం చైర్మన్ తోటకూర రవి చక్రవర్తి, సిపిఎస్ అసోసియేషన్ అధ్యక్షులు మొండి రవికుమార్, యూటీఎఫ్ అధ్యక్షుడు కేకేవి నగేష్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 26 ఉమ్మడి జిల్లాల కేంద్రాల వద్ద శనివారం 12 గంటల ధర్నా పేరుతో సిపిఎస్ రద్దు చేయాలని, ఓపీఎస్ను పునరుద్ధరించాలని నిరసన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగా తమకు ఆనాడు ఇచ్చిన హామీని అమలు చేయకపోగా సిపిఎస్ విధానం కంటే దారుణమైన గ్యారంటీ పెన్షన్ పేరుతో జీపీఎస్ విధానం అమలు చేయాలని చూడడం శోచనీయమన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కె కాశీ విశ్వనాథ్, టి అన్నారాం, ఎం శ్రీనివాస్, కుర్మారావు, జిపి వర్మ, నాగమణి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నమెంట్ వర్యులకి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, అలాగే డిమాండ్ చేస్తున్నాం. ఈ సిపిఎస్ రద్దని మీరు చెప్పి మాట మార్చి జీపీఎస్ విధానాన్ని తీసుకురావడాన్ని ఏ ఉద్యోగోపాధ్యాయులు కూడా హర్షించడం లేదు. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు ఏదైతే జీపీఎస్ విధానాన్ని తీసుకురావాలనుకుంటున్నారో ఆ విధానానికి ఎవరూ కూడా అంగీకరించట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరు శాసనసభ్యులకు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో వైనాట్ 175 అని మేము ఉద్యోగోపాధ్యాయులందరూ కూడా వైనాట్ ఓపీఎస్ అని చెప్పేసి మేము కూడా పిలుపునిచ్చి అదేవిధంగా మేము రాజకీయ నిర్ణయం కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఫ్యాఫ్టో ధర్నాకి అలాగే రేపు సెప్టెంబర్ 1న చేయబోయే సిపిఎస్ ఉద్యోగులు చేస్తున్న సంఘీభావానికి మేము పూర్తిగా మద్దతు తెలియజేసి ఉద్యోగోపాధ్యాయులందరూ కూడా చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్ల ముందు ఫ్యాఫ్టో ఇచ్చినటువంటి పిలుపు మేరకు దశలవారీ పోరాటంలో భాగంగా ఈ 12 గంటల నిరసన ధర్నా కార్యక్రమం జిల్లాలో చేపట్టడం జరిగింది. మరి ఇప్పటికే వేలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఈ నిరసన దీక్ష చేపట్టడానికి ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే
మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఉద్యోగులకి ఆటంకంగా ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తెస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకోమని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ 4.5 సంవత్సరాలు గడిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ హామీని నెరవేర్చలేకపోగా సిపిఎస్కి జీపీఎస్ ప్రత్యామ్నాయం అని చెప్పేసి మరొక కొత్త వ్యవస్థను తీసుకొచ్చి ఉపాధ్యాయులు ఉద్యోగులు ఈ రాష్ట్రంలో మోసపుచ్చే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నారు. జీపీఎస్ కానీ సిపిఎస్ కానీ ఓపీఎస్ ప్రత్యామ్నాయం కాదు, ఓపీఎస్ మాత్రమే ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెడికల్ సీట్లు అమ్మకానికి వ్యతిరేకంగా తక్షణమే జీవో నంబర్ 107, 108లను రద్దు చేయాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కాకినాడ యూటీఎఫ్ సమావేశం మందిరంలో ఈ మేరకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లను అమ్ముకోవడం అనేది దుర్మార్గమైన చర్య అని, ధనవంతులు మాత్రమే ఎంబీబీఎస్ చదువుకునే విధంగా తీసుకొస్తున్న ఈ నిర్ణయం తక్షణమే ఉపసంహరించుకుని జీవో నంబర్ 107, 108లను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 5 నూతన మెడికల్ కాలేజీలతో పాటు నూతనంగా రాబోతున్న మొత్తం 12 మెడికల్ కాలేజీలలో సంవత్సరానికి పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు సుమారు 876 సీట్లను కోల్పోతున్నారని, అర్హత కలిగి రిజర్వేషన్ ద్వారా భర్తీ చేయవలసిన ఈ సీట్లను ప్రభుత్వం అమ్ముకోవడం పేద, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ విద్యార్థులను మోసం చేయడమేనని, సంవత్సరానికి 15,000 రూపాయలు ఫీజు కట్టి ఉచితంగా చదువుకోవలసిన బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలకు చెందిన ఈ సీట్లను ప్రభుత్వం 12 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు అమ్ముకోవడం వారి హక్కులను లాక్కోవడమే అని, నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా వారికి చెందిన సీట్లను అమ్ముకోవడం, కోర్టులో సైతం ప్రభుత్వం తరపున తప్పుడు వాదనలు వినిపించడం దుర్మార్గమైన చర్య అని సమావేశం స్పష్టం చేసింది. ఈ సమావేశంలో పప్పు దుర్గా రమేష్, ఐతాబత్తుల రామేశ్వరరావు, చొల్లంగి వేణుగోపాల్, పిట్టా వరప్రసాద్, దూసలపూడి రమణరాజు, జగ్గారపు మల్లికార్జున్, చింతపల్లి అజయ్ కుమార్, వనపర్తి బద్రి, సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ, మాతా సుబ్రహ్మణ్యం, రంబాల సతీష్, ఐద్వ రమణి, సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్ల రద్దు ప్రక్రియకి శ్రీకారం చుట్టి 107, 108 జీవోల ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సీట్లు అమ్ముకునే ప్రక్రియకి సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ పేరుతో ఏదైతే శ్రీకారం చుట్టిందో దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలన్నీ కూడా తక్షణమే ఈ 107, 108 జీవోలను రద్దు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, భవిష్యత్తులో నిరసిస్తూ ఒక ధర్నా కార్యక్రమాన్ని కూడా అఖిలపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలన్నిటితో కలిపి ఈ కాకినాడలో మేము నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రజా సంఘాలని కలుపుకుని ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. అసలు రిజర్వేషన్ ఎందుకు వచ్చిందంటే మనకి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా గుడికి దూరంగా, బడికి దూరంగా, మరి ఇల్లు వాకిలి లేకుండా ఉండే వాళ్ళకి వీళ్ళకి తప్పనిసరిగా స్కూలు వీళ్ళు ప్రవేశం కావాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ పొందుపరిచిన సందర్భంలోనే మాకు రిజర్వేషన్ అమలవుతుంది. అయితే ఈ రిజర్వేషన్ ఎలా తీసేయాలి, ఎప్పుడైతే రిజర్వేషన్ వచ్చిందో, ఎప్పుడైతే చదువుకుంటారో, అలాగే ఎప్పుడు చదువుకుంటారో వాళ్ళే ప్రశ్నించే హక్కు వాళ్ళకి వస్తుంది. ఎవడైతే ప్రశ్నిస్తాడో అప్పుడు వాడికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఈ పాలక వర్గానికి కానీ, ఈ వర్గానికి కానీ ఎవడైతే ప్రశ్నిస్తాడో ఆ ప్రశ్నించేటప్పుడు వాడికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుచేత ఈ రిజర్వేషన్ వల్ల ఇదంతా వస్తుందని వాళ్ళు ప్రత్యేకించి ఈ రిజర్వేషన్ ఏదో రకంగా రద్దు చేయాలని బీజేపీ నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్, అలాగే బీజేపీకి తొత్తుగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కలిసి ఈ రిజర్వేషన్ తొక్కివేయాలని ప్రయత్నం చేస్తారు. దాని సందర్భంగానే మరి మనకిచ్చిన కాలేజీల్లో రిజర్వేషను అమ్మడానికి, సీట్లు అమ్మడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు. మరి సీట్లు అమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఉద్యోగానికి ట్రాన్స్ఫర్ గురించి కోర్టుకు వచ్చేసి మళ్ళీ వస్తాడు. అప్పుడు ఆ కోర్టుకు వచ్చేసి ఊరుకుంటాడా, అందరూ కూడా జనం మీద పడి వసూలు చేస్తాడు. అలాగే ఈ సీట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఉద్యోగానికి వచ్చిన తర్వాత వాళ్ళ కార్యక్రమాలు ఈ నీతి నియమం లేకుండా వాళ్ళు కూడా వసూలు మొదలెడతారు.
కేంద్రపాలిత ప్రాంతం యానంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకునే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు బాలయోగి స్టేడియం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మంగళవారం నిర్వహించబోయే 76వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో కవాతు నిర్వహించేందుకు వివిధ శాఖల వారు కవాతు రిహార్సల్స్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత పెద్ద ఉత్సవం. పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్. కొడవలి కొండను పరీక్షిస్తాం. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎం సుబ్రహ్మణ్యం. సిపిఎస్ ను తక్షణం ప్రభుత్వం రద్దు చేయాలి. ప్రభుత్వానికి ఫ్యాక్టో సంఘ నేతలు డిమాండ్. మెడికల్ సీట్లు అమ్ముకోవడం దుర్మార్గపు చర్య. రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వర్ష బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.